నమస్తే, మీరు చూస్తున్నారు ఆచార్య టీవీ. నా పేరు వెంకటస్వామి. ఈరోజు మనతో పాటు చల్లగాలి వెంకటరాజు గారు ఉన్నారు. శ్రీ వాణి గిరిజ సంగీత నాటక కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. దానితో పాటు ఆయనకి ఎన్నో బిరుదులు, ఎన్నో అవార్డులు, మరెన్నో సన్మానాలు. కొత్తగా ఇప్పుడు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆచార్య టీవీ ప్రేక్షకులకు ఈరోజు ఆయనతో మాటమంతి చేసి ఆయన యొక్క జీవిత అనుభవాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మా చిన్ని ప్రయత్నం. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. గురుగారు, మీకు వచ్చిన ఈ డాక్టరేట్ ఏదైతే ఉందో దానికి మా ఛానల్ తరఫున మా ప్రేక్షకుల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. తప్పకుండా. ఈ డాక్టరేట్ యొక్క విశేషాలు మీకు ఎక్కడ అందించారు, అసలు ఎక్కడ ఏ యూనివర్సిటీ నుంచి వచ్చింది, దీని యొక్క పూర్తి విశేషాలు వివరాలు తెలియజేయండి. నా పేరు చల్లగాలి వెంకటరాజు. పౌరాణిక పద్యనాటక రంగస్థల నటుడిని. మాది భట్టుపల్లి నాగర్ కర్నూలు జిల్లా. మా తాతలు వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు, లక్ష్మణరాజు గారు ముగ్గురు కూడా మహా పండితులు. అయితే వాళ్ళు నేను చూడలేదు, కానీ 5 సంవత్సరాల వయసు లోపల నుండి నేను భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణం 8 సంవత్సరాల వయసు లోపల షాద్నగర్లో ఉన్నప్పుడు భక్త ప్రహ్లాద లోపల హిరణ్యకశిపుని వేషం వేశాను. అప్పుడు విద్యానందగిరి ప్రకాశంది స్వాముల వారు 8 సంవత్సరాల వయసు లోపల ఆయన నన్ను ఆశీర్వదించి నాకు భగవద్గీతను నాకు బహుమతిగా ఇచ్చాను. తర్వాత నేను ప్రతిరోజు కూడా భగవద్గీత చదవడం అలవాటు. ఆ చిన్న వయసు లోపల శ్రీ మహావిష్ణువు నా కల్లో వచ్చేవాడు. అప్పటి నుండే నాకు పద్యాలంటే చాలా ఇష్టం. విచిత్రం ఏంటంటే, నేను కొడంగల్లో ఉన్నప్పుడు తాండూరు లోపల లవకుశ అని ఒక సినిమా వచ్చింది, ఎన్రామారావు, మీకు అందరికీ తెలుసు. అయితే ఆ సినిమా ప్రభావం నా మీద చాలా పడ్డది. అప్పటి వరకు ఉన్న ఇంటికి వచ్చి చదవకుంటే శ్లోకాలు చదివేవాడిని, మామూలు పాడడం కాదు. కానీ లవకుశ చూసిన తర్వాత, అంటే ఘంటసాల గారు ఎవరో తెలియదు నాకు, ఎన్రామారావు గారు ఎవరో తెలియదు, అంజలిదేవి గారు, కాంతారావు గారు ఎవరో తెలియదు. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, ఈ విధంగా పాడాలి అనుకున్నాను. పాడాలి అంటే ఇక్కడ సప్తస్వరాలు ఉంటే పాడతాం, లేకపోతే లేదు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత పూజ్యులు సుశర్ల శివరాం గారు, అదేవిధంగా తప్పెళ్ళ సూర్యనారాయణ గారు, లలిత హరిప్రియ అని హైదరాబాద్ సిస్టర్స్, హరిప్రియ గారు, వాళ్ళ దగ్గర సంగీతం, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. రామ్కోట్ ప్రభుత్వ త్యాగరాజ సంగీత కళాశాలలో. ఆ తర్వాత దేవరకొండ వెంకట పాండురంగారావు గారు అని ఒక మహానుభావుడు నాకు పరిచయం. ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు అన్నమాట. అయితే ఆ లవకుశ సినిమా చూసినప్పుడు ఆ పద్యాలు నన్ను చాలా ప్రభావితం చేసినాయి అన్నమాట. అయితే అక్కడ సీతాదేవి చెట్లకు నీళ్లు వస్తుంటుంది, నార చీరలు కట్టుకొని కందమూలాలు తింటూ. అప్పుడు వాల్మీకి పాత్రధారి నాగయ్య గారు కిటికీలోని చూసి ఒక పద్యం పాడుతాడు. రంగారు బంగారు చెంగావులు ధరించు శృంగారవతి నార చీరలునే, భూజనంబులు మెచ్చు భోజనంబులు నర్చు కమలాక్షి కందమూలములు నమలే, చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జోవని ముని పర్ణశాల నుండే, మరలుతో శ్రీరాము నురముపై పవళించు బాలికామణియుంటి పౌవళించే, కనుసన్నల శుద్ధాంత కాంతలాచరించు సేవలు మెచ్చని కాంచనాంగి యొగ్గే, ముని ముగ్ధ కాంత కృతోపచార విధికి ఎంత నసాధ్యంబు విధికి గలదే, సూపర్ సార్, అద్భుతం మీ యొక్క గొంతు. అయితే ఇది ఇంతటి గొంతు, ఇంతటి కళ, ఇంతటి తెలివితేటలు, అంటే సంగీతం పట్ల, శాస్త్రం పట్ల
అవగాహన. ఇలా మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీకు ఎలా ఇది అబ్బింది? ఇది అంటే ఇక్కడ బాబు సప్తస్వరాలు. ఓకే. మీకు చెప్పాలంటే ప్రేక్షకులు కూడా అంత చాలా మంది తెలుసు. సప్తస్వరాలు ఉంటాయి. సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రే స. అయితే ఈ సప్తస్వరాలు ఉన్న వాళ్ళు మాత్రమే పాడగలుగుతారు. అయితే ఇక్కడ సప్తస్వరాలు ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే గురుముఖత మనం తెలుసుకోవాలి. ఆ భగవంతుని దేవలే నాకున్నాయి. మా తాతలు వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు, అదేవిధంగా లక్ష్మణరాజు గారు, వాళ్ళందరూ కూడా కొల్లాపూరు, గద్వాల, అదేవిధంగా వనపర్తి సంస్థానాల లోపల పండితులు. వాళ్ళు ఆ రోజు అంటే అప్పుడు ఈ టీవీ, యూట్యూబ్ ఇవన్నీ లేవు కదా, పేపర్ అంతా వాళ్ళు పాప వాళ్ళ పేరు రాలేదు, కానీ వాళ్ళు తిరుపతి వెంకటేశ్వర లాంటి మహానుభావులు, వెంకటేశ్వర వైభవం అని చాలా శతకాలు రాసిండ్రు వాళ్ళు. అయితే వాళ్ళది నాకు జీన్స్ లోపల వాళ్ళు నేను చూడలేదు, కానీ అది జీన్స్ లోపల నాకు వచ్చేసింది. తర్వాత ఏంటంటే పద్యం ఇక్కడ ఏంటంటే తెలుగువారి స్వంతం. అవధానము, పద్యం, ఇవి రెండు నాకు ప్రాణం. నేను అన్నం తినే రోజు ఉండొచ్చు, నీళ్లు తాగని రోజు ఉండొచ్చు, కానీ ఒక పద్యము పాడుకోని రోజు నాకు ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు నా మీద సహస్ర పద్య కంఠీరం అనే బిరుదు వచ్చింది, అభినవ ఘంటసాల అనే బిరుదు వచ్చింది, చాలా బిరుదులు వచ్చినాయి. ఒక వార్డ్ మెంబర్ నుండి, కార్పొరేటర్ నుండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ల నుంచి మొదలు పెడితే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరకు కూడా అందరూ నాకు సన్మానం చేసిండ్రు. ఆ తర్వాత ఏంటంటే పెద్ద పెద్దవాడు నాకు పరిచయం, అది నాకు ప్రయోజనం సుకృతం. అది అతని పద్యాలు ఇందాక చెప్పిన. ఈ సంగీతం నేర్చుకున్న తర్వాత నాకు దేవరకొండ వెంకట పాండురంగారావు అని ఒక మహానుభావుడు అప్పుడు నాకు పరిచయం. నేను ఆర్టీసీలో విశ్రాంత ఉద్యోగిని. అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు శిక్షణ రాయబారం అని ఒక నాటకం వేస్తున్నారు. సరే, అప్పుడు అందరూ కూడా పాత్రలు, దాంట్లో కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, సహదేవుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, చాలా పాత్రలు ఉంటాయి. అయితే నాకేం చేసిందంటే దాంట్లో ధృతరాష్ట్రుని పాత్ర ఇచ్చాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ 27 years అనమాట. గురుగారు నా ఏజ్, వాళ్ళందరేమో ఏజ్ 50+ ఉన్నవాళ్ళు, వాళ్ళకే మాకు ఇచ్చిందని నేను వెయ్యను అని చెప్పి. అప్పుడు నాకు తెలియదు కదా, పద్యం గొప్పదని నాకు తెలియదు. అయితే ఆయన సరే నేను ఒక పద్యం చెప్తే వింటావా అన్నాడు. వింటాను సార్ తప్పకుండా. పెద్ద ఆయన కదా గురువు. సరే అని ఒక పద్యం చెప్పాడు. ఇప్పటికి కూడా అంటే ఇది 1984లో చెప్పింది నాకు. ఆ పద్యం ఇప్పటి వరకు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఎంత అద్భుతమైన పద్యం అంటే, వెనుకటి నుండి రాజ్యమది పెద్ద కుటుంబములోననుంట, ఈ మనకుల మందు లేదు కనుమా, ఈ మనకుల మందు లేదు కనుమా, మునుశంతనుడెట్టివాడు మజ్జనకుని చందమెట్టిదియో, సజ్జనమాన్యుడు పాండురాజు తా జనపతి ఔట ఎట్టిదో, విశాంపతి ధర్మజుడౌట అట్టిదే. ఆ ఆ అప్పటి వరకు నేను ఘంటసాల గారి పద్యాలు వాడేవాడిని. అంటే 27 years ధృతరాష్ట్రుని వేషం వేసి అది అప్పటికి విచిత్రమైన విషయం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రం కదా, అప్పుడు ఫస్ట్ రోజు నాకే వచ్చింది అనమాట. ధృతరాష్ట్రుని వేషం వేసిన వచ్చింది. అయితే అప్పుడు అనుకున్నా అప్పటి వరకు ఘంటసాల గారి కూడా మామూలుగా చిన్నదే ఉంటది. స్టేజ్ మీద 24 గంటలు కూర్చున్నా మాట గడ్డమో ఇట్లా ఉంటది. ఆయన ఏమన్నా అంటే నువ్వు హైట్ ఉన్నావు, ఆజానుభావుడు, చాలా చక్రవర్తి లాగా బాగుంటావు, నన్ను బాగా ఇచ్చేసింది. సరే అని పద్యం బాగుంది అని చెప్పి ఓకే, నాకు ప్రైజ్ వచ్చింది. అంత వచ్చిన తర్వాత గురువు గారిని ఒకసారి మా ఇంటికి పిలిచిన. మా శ్రీమతి, నేను ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. మా శ్రీమతి శారద, మా అమ్మాయి హరిప్రియ అని శ్రీవాణి గిరిజా సంగీత నాటకాల సమితిని స్థాపించింది. తర్వాత స్థాపించి వివిధ రంగాల్లో అక్కడికే వస్తున్నాను. శ్రీవాణి గిరిజ నాటక సంగీత కళా సమితి అసలు ఎందుకు మీకు స్థాపించాలని కనిపించింది? చెప్తా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. ఒక సినిమా ఉందనుకోండి, మన ప్రేక్షకులు ఏం చేస్తారంటే 2000 రూపాయలు టికెట్లు పెట్టి సినిమా చూస్తారు, అవునా? అయితే కథ ఒకరు రాస్తారు, సంగీతం ఒకరు ఇస్తారు, డబ్బులు ఒకరు పెడతారు, డైరెక్షన్ ఒకరు చేస్తారు, సంగీత దర్శకత్వం ఒకరు, యాక్షన్ చేస్తాడు కొరియోగ్రాఫర్ ఒకరు. కానీ వాళ్ళకి 2000 రూపాయలు. కానీ మేము స్వంతంగా పాడుకుంటూ మేము ఖర్చు పెట్టుకుంటూ చేస్తే కూడా ప్రజలంతా రారు మా దగ్గరికి, మేము సొంతంగా వాడుకుంటాం. అయితే మా గురువుగారు
ఒకసారి ఏం చేసినట్టు నన్ను రవీంద్ర భారతి తీసుకుపోయాడు. రవీంద్ర భారతి తీసుకుపోయి అక్కడ రవీంద్ర భారతి మొత్తం హాల్ ఫుల్ అయిపోయింది, ఈలలు గోలలు పెద్ద బీభత్సంగా ఉంది ప్రేక్షకులతోటి. హాల్ ఫుల్ అయిపోయి బయట నిలబడ్డు. గురుగారు ఇక్కడ ఏమన్నా సినిమా యాక్టర్లు వస్తున్నారా, ముఖ్యమంత్రి వస్తున్నాడా, లేకుంటే స్పోర్ట్స్ మెన్ వస్తున్నారా, సెలబ్రిటీస్ వస్తున్నారంటే కూర్చోన్నాడు. అక్కడ కూర్చొని అక్కడ ఆంధ్రదేశం లోపల మహానుభావులు వచ్చారు. శ్రీకృష్ణ రాయబారం రాము, షణ్ముఖి ఆంజనేయరాజు గారు అని మీకు తెలుసో తెలియదు ఆయన పేరు, మహానుభావుడు అనమాట. ఆయన శ్రీకృష్ణుడి పాత్రతో వచ్చిండు. ఆయన ఇట్లా ఎంట్రన్స్ అవుతూనే పబ్లిక్ అందరూ కూడా అసలు ఆ స్పందన నేను ఏం చెప్పాలి మీకు. వచ్చి మామా సత్యవతి పౌత్ర ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకము నెల్ల కాపాడువని పాండవ దూతని నీ యొద్దకు వచ్చింది. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడవయే నీయును ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మమ్ముగా నీకు ధర్మమ్ముగా తోచినట్లు మనుపుము వారిన్ మామా ఆ ఆ ఆ అప్పుడు ప్రేక్షకులు అద్భుతం సార్. అసలు ఆ క్లాప్స్ కొట్టి వన్స్ మోర్లు 25 పద్యాలు శ్రీకృష్ణుని పాత్రకు. సరే దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు అవన్నీ ఉన్నాయి. వన్స్ మోర్లు ఆ పద్యాలు విన్న తర్వాత షణ్ముఖి ఆంజనేయ గారు మహానుభావుడు అప్పుడు మా గురువు గారిని అడిగింది, మా ఇంటికి రావాలి గురువు గారు అని. మా ఇంటికి వచ్చాడు. మా శ్రీమతికి ఒకటే ఒక విషయం చెప్పిన, మన ఇంటికి ఈరోజు ఒక నారదుడు తుమ్ముడు వచ్చిండు అని ఆయనకు పాదపూజ చేసి ఆయన భగవంతునిలాగా, నారదుడిని తుమ్ముడిని చూడలేదు కానీ మహానుభావుని చూస్తున్నాం. నాకు సంగీతం నేర్పిన సుశీల శివరాం గారు కూడా అంతే మహానుభావుడు. ఇప్పుడు అయితే ఈ శ్రీ వాణి గిరిజ సంగీత నాటక కళా సమితి ఏదైతే స్థాపించారో ఎందుకు స్థాపించాలనిపించింది? ఇప్పుడు కరెక్ట్, చాలా మంచి ప్రశ్న ఇస్తాను. మన భారతదేశం లోపల మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమైపోతున్నాయి. వేద ముఖులతోడ నువ్వు అడిగే ప్రతి ప్రశ్న కూడా నేను ఒక పద్యం పాడగలను తప్పకుండా. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి తద్రుణము తీర్ప వందనమ్ములు సేతుమో భరత మాతా. భారతిని ఉట్టడం ఎంత అదృష్టమో తెలుగువాడిగా ఉట్టడము ఇంకా 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 అదృష్టం. అన్నమయ్య మనవాడు, త్యాగరాజు మనవాడు, భద్రాచల రామదాసు గారు, బాల మురళీకృష్ణ గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, నాకు అభినవ ఘంటసాలని బిరుదు వచ్చింది. అయితే శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాల తర్వాత మనం మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఇంగ్లీష్ చదువులకు మొత్తం ఆకర్షణ అయిపోయి తెలుగు భాషను అందరూ మర్చిపోతాం. అమ్మ నాన్న అంటలేరు, మమ్మీ డాడీ అంటారు. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకున్నాము. శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నారు, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. కానీ నేనేమంటే అంటే అప్పుడు ఆయన పరిపాలించిన రోజుల లోపల ఇన్ని భాషలు తెలియదు. ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఆ తెలుగు భాషలోని మాధుర్యం గురించి చెప్పాలంటే మనం ఇంట్లో సత్యనారాయణ చేసినప్పుడు బ్రాహ్మణుడు ఒక తీర్థం ఇస్తాడు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఇవి కలిపితే పంచామృతం. ఆ పంచామృతం ఉన్న మాధుర్యము తెలుగు భాష. మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వట్ల బియ్యము కూడు కన్నా మేల్తీయనైన మామిడి పండ్ల కన్నా సంకారినలే సజ్జ కంకి కన్నా కమియ పండిన ద్రాక్ష కన్నా చక్కెర తగబోసి వండిన పాల బువ్వ కన్నా రసదాడి కన్నా పనస తొన కన్నా ఖర్జూరము కన్నను జున్ను కన్నా అలతి పెరతే నీల కన్నా ఆమని తరి కొసరి కొసరి కూసిన కోయిల కూత కన్నా ముద్దులొలికడి జవరాలి ముద్దు కన్నా ముద్దులొలికడి జవరాలి మోవి కన్నా తీయనైనదయ్యది అదే తీయనైనదయ్యదే తెలుగు భాష తీయనైనదయ్యదే తెలుగు భాష. డాక్టర్ సిఆర్డి గారి సూపర్ సార్. అయితే ఆ పాట, ఆ పద్యము ఎంతైతే ఎంత మాధుర్యంగా రాశారో కవి గారికి ఒక ధన్యవాదాలు. అంతే మాధుర్యంగా మీరు కూడా పాడారు. చాలా ధన్యవాదాలు. ప్రేక్షకులకు చూసే వాళ్ళకైతే నాకే ఎలా ఉందంటే ఇంకా విజువల్ గా ప్రేక్షకులకు చూసే వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, కర్ణుడు, సత్యహరిశ్చంద్రుడు, బిల్వమంగళుడు, అలసాని పెద్దన, ఆ పాండురంగారావు గారి దయ వల్ల అన్ని పాత్రలు ఆ రోజు మా ఇంటికి పిలిచి మా శ్రీమతి కూడా ఆయనకి చాలా గౌరవించింది. అయితే ఈ కళా సమితి స్థాపించి ఇది స్థాపించడానికి కారణం ఏంటంటే భారతదేశంలో 140 కోట్ల జనాభా, ముఖే ముఖే సరస్వతి అంటారు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంది. ఇప్పుడు మీకు ఈ ఛానల్ పెట్టి ఈ ఛానల్ ద్వారా ప్రజలకు ఏదో సేవ చేయాలని ఉద్దేశంతో మీరు పెట్టండి, అవునా? అయితే నాకు అనిపించింది అందరినీ ప్రభుత్వం గుర్తించాలంటే కష్టం. అందరికి పద్మశ్రీలు, పద్మభూషణులు, పద్మ విభూషణులు, భారతరత్నం అంటే సాధ్యం కాదు. అది సాధ్యం కాదని. అయితే నేనేమనుకున్నా అంటే నేను శ్రీ వాణి గిరిజా సంగీత నాటకాల సమితి స్థాపించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎందరో మహానుభావులు. త్యాగరాజు గారు పంచరత్న కీర్తన లోపల ఒక కీర్తన రాశారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, ఎందరో మహానుభావులు. అయితే నా వరకు, నాకు తోచినంత వరకు నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఒక సినిమాకు 2000, 5000 పెడతారు వాళ్ళు. సినిమా నటులను దేవతలు అనుకుంటారు. కానీ మేము స్వంతంగా పాడి ఫ్రీగా చూపిస్తామంటే కూడా ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు రారు, ప్రోత్సహించరు. కాబట్టి నేను ఈ సంస్థను స్థాపించి వివిధ రంగాల్లో ఒక నిష్ణాతులైన వారికి ఎందరో మహానుభావులను నేను వారిని అంటే నా శక్తి కొలది మా శ్రీమతి శారద, మా అమ్మాయి హరిప్రియ, వాళ్ళు లెఫ్ట్ రైట్ అన్నమాట. వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఇంకా ఎందరో నాకు స్నేహితులు వాళ్ళందరూ నోట సహకరించడం ఈ కార్యక్రమాలు చేసి వాళ్ళను సత్కరించారు. అందులో కొందరి పేర్లు చెప్తాను నేను. షణ్ముఖి ఆంజనేయరాజు గారు, ఏవి సుబ్బారావు గారు, నటరాజు రామకృష్ణ గారు, బాల మురళీకృష్ణ గారు, తప్పిళ్ళ సూర్యనారాయణ గారు, లలిత హరిప్రియ గారు, ఇంకా ఎందరో మహానుభావులు. శోభన్ బాబు గారు. శోభన్ బాబు గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చి సన్మానాలు స్వీకరించలేదు. కానీ నేను చెన్నైకి వెళ్ళి నట సింధు కౌస్తుభమణి అని ఒక బిరుదు ఇచ్చి సన్మానం చేసి, మీరు ఒక పద్యం పాడితే ఆయన మీరు తీసుకోవాల్సిందే, మీరు ఇచ్చేదాన్ని. ఆయన ప్రతిరోజు నాకు 7:30కి ఫోన్ చేసి, ఆయన మార్చి 19th నాడు పరమపదించాడు. ప్రతిరోజు నాకు 7:30కి ఫోన్ చేసి పాటలు పద్యాలు పాడించుకునేవాడు. తర్వాత 2008 19th ఆ రోజు సాయంకాలం ఆయన సినిమా వస్తుంది. చలగలి గారు ఒక పాట పాడండి అని. సరే మీ పాటనే వాడతా సార్ అన్న. ముగ్గురు మనగాడు సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఒక పాట పాడు అంటే ప్రతిరోజు పాట. ఆనాటి కవిళ్ళు ఈనాటి వేవిళ్ళు, ఒయ్యారి ఒత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు, ముచ్చటగా అడిగేవు ముంత మావిళ్ళు. ఈ విధంగా ఎన్నో పాటలు ఆయన మంచి కళాహుడు అనమాట. పాడించుకునేవాడు. ఎన్ రామారావు గారు నాతోటి పాడించుకున్నాడు. వెంకయ్య నాయుడు గారు ఒక్కరు కాదుగా. నాతోటి ఇంటికి వెళ్తే పద్యాలు పాడించుకునేవాడు. రాజుగారు ఈరోజు ఏం పద్యం పాడతారండి అనేవాడు. ఇదే విధంగా విజయశాంతి గారి దగ్గరికి వెళ్తే విజయశాంతి గారు ఏమంటే నన్ను ఈరోజు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారు అనేవాడు. నా అదృష్టం ఏంటంటే IASలు IPSలు అందరూ కూడా నన్ను పరిచయం ఉన్నవాడు. నన్ను వాళ్ళు మర్చిపోలేదు,
వాళ్ళు నన్ను తర్వాత ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నాగపణి శర్మ గారు సహస్రావధానం చేశాడు. ఇందాక నేను చెప్పిన తెలుగు వారి స్వంతము, ఒకటి పద్యము, రెండవది అవధానం. ఆయన సహస్రావధానం చేసిండు. ఆ అవధానం లోపల పృచ్ఛకునిగా పాల్గొని 4 రోజులు సేవ చేసి అదృష్టం నాకు లభించింది. అంటే ఇటు అవధానం లోపల అటు పద్యాల లోపల నేను సేవ చేసే అదృష్టం కలిగినందుకు నా జీవితం ధన్యంగా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మీకు. చెప్పండి. నరేంద్ర మోడీ గారి విచార మంచ్ అని మేము తెలంగాణ లోపల మాకు నేషనల్ ప్రెసిడెంట్ రవి చాణక్య గారు, రేఖాదేవి గారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా మా టీగుళ్ళ మస్వన్ గౌడ్ గారు తెలంగాణ అధ్యక్షులు, సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ, మేమన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం అనమాట. అందుకు కూడా నా జన్మ ధన్యం. అయితే ఈ సేవా కార్యక్రమాలతో పాటు అంటే మీరు ఒక సెన్సార్ బోర్డు మెంబర్గా కూడా చేశారని మాకు తెలిసింది. దాంతోపాటు మీకు వచ్చిన బిరుదులు, మీకు వచ్చిన ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు, అంటే మీరు మీ జర్నీలో మీరు ఎంతోమంది సన్మానాలు చేశారు, మీరు ఎంతోమంది కళాకారులను లోకల్ ఉన్న వాళ్ళని వెలికి తీశారు. మీకు జరిగిన అనుభవాలు కొన్ని. మీరు అన్ని కరెక్ట్ బాబు. ఈ విద్య అనేది మనతోటి అంతరించకూడదు. ఇప్పుడు త్యాగరాజు మహానుభావుడు, ఆ త్యాగరాజ శిష్య పరంపర లోపల నేను ఒకటి గర్విస్తున్నాను. ఎందుకంటే సుశల శివరావు గారిని మా యొక్క పూజ్యులు గురువారు రాంకోట్ సంగీత మ్యూజిక్ కాలేజీ లోపల త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల ఆయన ఆచార్యులు, ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నా. ఆయన త్యాగరాజు గారి శిష్య పరంపర లోపల నేను ఆయన శిష్యుడు. అయితే ఈ కళలను ముందు తరాల వారికి అందజేయాలనే ఉద్దేశంతో మేము నాటకాలు ఇస్తే మాకు ఎవరు 10 రూపాయలు టికెట్ తీసుకోరు, ఏం చేయరు. ఎంతోమంది నూతన అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ని వందలాది మందికి నేను ఆ పాత్రలు ఇచ్చి ఆ నాటకాలు రాయవారము, సత్యహరిశ్చంద్ర, చింతామణి, రామాంజన యుద్ధము చేసిన తర్వాత ఎంతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేసిన. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, నేను జంతు ప్రేమికుని. ప్రతిరోజు కూడా నేను గోమాతకు, స్ట్రీట్ డాగ్స్కు ఫీడింగ్ చేయకుండా నా నోట్ లోపల మంచినీళ్ళు పోయేది. అది జీవితం లోపల ఒక భాగం అన్నమాట. ఆ విధంగా మీరు అన్నట్లు నేను ఎప్పుడు కూడా సన్మానాలు ఆశించలేదు. సన్మానాలు ఆశించి నేను చెయ్యలేదు ఉన్న విషయం చెప్పు. కానీ సన్మానాలు ఏంటంటే అవి నువ్వు అన్నట్లు అభినవ ఘంటసాల అనే బిరుదు వచ్చింది, పౌరాణిక నటసింధు కౌస్తుభమణి వచ్చింది, అభినవ ఇంకా చాలా వచ్చినాయి నాకు. చాలా మంది సన్మానాలు. అంటే మీరు ఒక ఆర్టీసీ ఉద్యోగిగా ఉండి కూడా ఆర్టీసీలో కూడా మీరు నాటకాల వింగ్ అనేది దాంతో చేసి అందులో ఆర్ట్స్ కోన్ ఉందన్నమాట, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్. అప్పుడు అధికారులు కూడా నాకు బాగా ప్రోత్సాహం చేసేవాళ్ళు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆ ఆర్ట్స్ కోన్ నేను శాస్త్రీయ సంగీతము, లలిత సంగీతము, పౌరాణిక నాటకాలు వేస్తే విచిత్రం ఏంటంటే రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, నంద్యాల, అనంతపురం, విజయవాడ ఎక్కడ పోయినా కూడా నాకు మొదటి బహుమతులు వచ్చాయి. నాకు నా అదృష్టం అన్నమాట. ఆ విధంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చింది అన్నమాట ఈ సంగీతం. మీ బహుమతుల గురించి చెప్తే ఒక లిస్ట్ అయిద్దేమో, చాలా లిస్ట్ అవుతుంది. ఎంతమంది నాకు సన్మానాలు చేసినారు. రీసెర్చ్ యూనివర్సిటీ, ఫ్లోరిడా యూనివర్సిటీ అమెరికా నుంచి డాక్టరేట్ వచ్చింది అన్నమాట. మీరు ఈ కళా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా వచ్చిందని నేను భావిస్తున్నా. భారతిని పుట్టినందుకు, తెలుగువాడిగా పుట్టినందుకు మా తాతలు, మరోసారి చెప్తున్నా, వెంకటరామరాజు గారు, శ్యామరాజు గారు, లక్ష్మణరాజు గారు, మా గురువు గారు, ముఖ్యంగా సుశల శివరం గారు, దేవరకొండ వెంకట పాండురంగ గారు, వారికి నా యొక్క పాదాభివందనం. దాంతోపాటు అంటే వాళ్ళ పరంపర మీకు వచ్చింది. దాంతోపాటు మీ పరివారం ఇప్పుడు అంటే మీ భార్య, మీ కూతురు, వాళ్ళు మీకు ప్రోత్సహిస్తున్నారు చూడండి ఈ కాలంలో. అది కూడా అదృష్టమే. వాళ్ళకి పుట్టడం మీరు ఎంత అదృష్టమో, వీళ్ళు మీకు దొరకడం కూడా అంతే అదృష్టం అనేది. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. ఘంటసాల గారు అద్భుతమైన పాట పాడి ఒక లైన్ పాడిపిస్తా. వాళ్ళ సహకారం లేకుండా మనం ఏం చేయలేము. స్త్రీ గురించి మీ భార్య అయినా, మీ భార్య అయినా, మా భార్య అయినా, భారతదేశం ఉన్న భార్యలందరూ కూడా స్త్రీలు గొప్పవాడు. ఘంటసాల గారు వాడింది, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, కార్యేషు దాసి, చరణేషు మంత్రి, రూపేష లక్ష్మి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మ యుక్త,
కుల ధర్మ పత్ని అన్నారు. అయితే స్త్రీలు మనకి ఇచ్చే సహకారం దాని జీవితం లోపల మర్చిపోలేదు. నా విజయానికి కారణం భారతీయుని పుట్టడం, తెలుగువాడి పుట్టడం, మా శ్రీమతి, మా అమ్మాయి యొక్క మొన్ననే డాక్టరేట్ వచ్చినందుకు మా అమ్మాయి డాడీ చాలా గ్రేట్ అచీవ్మెంట్, దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలని మీరందరూ కూడా వచ్చిండ్రు. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా చేసుకున్నాం. ఇప్పుడు రిటైర్ అయ్యారు, సరే ఈ కళకి సేవ చేస్తా అన్నారు, కళ సేవకు గుర్తింపుగా మీకు అది ఒక అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఎలా కొనసాగుతుంది జీవితం? నా జీవితం అమ్మ, నేను చెప్పిన కదా, ఉదయం లేస్తూనే ఫస్ట్ నేను నమస్కరించేది కోటి దేవతలకు ప్రతిరూపమైన దేవుడు సూర్య భగవానుడు. ఫస్ట్ నేను మా ఇల్లు మీరు చూసిండ్రు ఈస్ట్ ఫేస్లో ఉంది, సూర్య భగవానుడికి నమస్కారం పెడతాను. సూర్య భగవాన్ నమస్కరిస్తే ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర, సాయంకాలం స్వయం విష్ణు, త్రిమూర్తి దివాకర అంటాం. అవునా? సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. ఆ తర్వాత ఆ సూర్యభావం నమస్కారం పెట్టుకొని నేను పూజాగృహంలోకి వెళ్ళి సకల దేవతలను కూడా ప్రార్థిస్తా. నాకు బ్రహ్మముహూర్తం లోపల లేవడం అలవాటు అనమాట. ఆ తర్వాత ప్రోగ్రామ్స్ నేను వ్యాఖ్యానం చేస్తుంటాయి. ఇప్పుడు మేము నాటకాలు వేస్తే ఏంటంటే ఈ జనరేషన్ మారిపోయింది, ఆ జనరేషన్కు ఈ జనరేషన్ గ్యాప్ అయిపోయింది. వాళ్ళకి పద్యం అంటే ముఖ్యంగా నైతిక విలువల గురించి చెప్పాలి. మీ ఛానల్ ద్వారా మీరు నాకు అవకాశం ఇస్తే భవిష్యత్తులో కూడా చెప్తాను, ఒకటి చేద్దాం దాని గురించి. చివరగా ఇవాళ కళారంగంలో చేసిన మీ సేవ గురించి మాట్లాడాం కాబట్టి, మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు అన్నిట్లలో నాకు తెలుసు. అయితే ఈ సంభాషణ, ఈ జరుగుతున్న ఈ చర్చ ఓన్లీ మీకు వచ్చిన అవార్డుల గురించి, కళారంగం గురించి. చివరిగా పద్యం గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? పద్యము మళ్ళీ చెప్తున్నా, తెలుగువారి సొంతం. పాటలకు కొన్ని హద్దులు ఉంటాయి, లయ, శృతి అవన్నీ ఉంటాయి. అంటే పద్యంలో కూడా ఉంటుంది, కానీ ఈ పద్యం అనే దాన్ని సారీ మా పరీక్షల్లో కూడా అయితే నేను తెలియగలుగుతున్నా, అంటే వేరే ఇతర రాష్ట్రాలలో ఈ పద్యం యొక్క పద్యాలు అనేది ఉండవా? పద్యము అవధానము కేవలం తెలుగువారి స్వంతము, ప్రపంచం లోపల ఏ భాషకు లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తెలుగువాడి ఉండడం అదృష్టం. మీరు ఎస్విబిసి ఛానల్ చూడండి, 6 గంటలకు నాద నీరాజనం వస్తుంది. తమిళియన్స్, కన్నడ వాళ్ళు, మలయాళీస్, మరాఠీస్ అందరూ కూడా మన త్యాగరాజ కీర్తనలను వాళ్ళ భాష లోపల రాసుకొని పాడుతారు. నగుమో కనలేని నాజాలి తెలిసి నన్ను బ్రోవ రాద శ్రీ రఘువర నీ నగుమోము. ఎన్నో కీర్తనలు తెలుగు వారికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఎవ్వరికి లేవు. పద్యము మళ్ళీ చెప్తున్నా, ఎన్ రామారావు గారు రాముడు, కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, సత్యహరిశ్చంద్రుడు ఎన్నో 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 పాత్రలు వేసాడు. అవునా? మహానటుడు ఆయన. కానీ ఘంటసాల గారు పాడితే నటించిండు. ఇప్పుడు నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు బాబు, నీకు నేను శ్రీకృష్ణుడి వేషము, అర్జునుడి వేషం వేసి చూపిస్తా, కానీ నువ్వు పాడగలుగుతావా? నేను ప్లేబ్యాక్ పాడాలి. అయితే ఈ పద్యం లోపల ఉన్న గొప్పతనము ఇది. అవధానం కూడా ఈ మధ్య మేము వాసలకు వెళ్ళి అష్టావధానం లోపల ఓం ప్రకాష్ అవధాని గారు చెప్పిన పాల్గొని, ఈ తెలుగు వారు పద్యాన్ని కాపాడుకోవాలనేది మీ యొక్క ఆలోచన, నా యొక్క ఆలోచన. ఒకటి భగవంతుని కోరేది ఏంటంటే, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఇందాక అన్నావు మీ కంఠం చాలా బాగుంది, నేను భగవంతుని కోరేది ఒకటి, దేశం కోసం ధర్మం కోసం జీవించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నరేంద్ర మోడీ విచార మంచి లోపల నేను ఒక సభ్యుడిని అయినందుకు ఈ సందర్భంగా మా అధ్యక్షుడు తిగుళ్ళ మసూరి గౌడ్ గారికి, రజాని గారికి, రేఖాదేవి గారికి కృతజ్ఞతలు చెప్తూ, నరేంద్ర మోడీ గారు లాంటి మహానుభావానికి సమకాలీనంగా జీవించినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నా. మళ్ళీ నేను చెప్తున్నాను, దేశం కోసం ధర్మం కోసం మనం అందరం కూడా జీవించాలి. రాబోయే తరానికి ఈ పద్యంలోని మాధుర్యాన్ని నేను ఎంతో మందిని ప్రోత్సహించిన, ఎంతో మందికి పాత్రలు ఇచ్చిన, ఇప్పుడు కూడా పాత్రలు ఇచ్చి నేను వాళ్ళని నటింపజేస్తున్నా. ఇంకా నా శరీరంలో చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా పద్యము అవధానం యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి చెప్తా. మీ ఛానల్ వాళ్ళు చెప్తే ఇంకా నైతిక విలువలు. ఈ సందర్భంలో చివరికి ఒక్క మాట చెప్తా బాబు, ఈరోజు పేపరు, టీవీ మీరు కూడా
చూస్తుంటే నైతిక విలువ నశించిపోయింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అనే పదాలకు అర్థమైతలేవు. తల్లిదండ్రులు కూడా తప్పు ఉంది. ఏంటి, నా పిల్లలు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, అమెరికాకు పోవాలి, డబ్బులు సంపాదించినట్టు, కానీ నైతిక విలువ నేర్పలేదు. దానివల్ల మనము రాని ఘోరాలను మనం చూస్తున్నాం. మీకు తెలుసు, రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును మీ యొక్క జర్నలిస్టులు చూస్తారు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయండి. అప్పుడప్పుడు ఎందరో అంటే కళాకారులు. ధన్యవాదాలు మీకైతే. ఆయుష్మాన్ భవ. కొత్తగా మీరు మా ఛానల్ తరఫున ఈరోజు మాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే, పద్యము అనేది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ భాష వాడికి లేదు, తెలుగు వాడికి. 100%. ఒక చోట దేవస్థానాన్ని డెవలప్ చేస్తారు, దాని మీద ఇదే ఆ దేవస్థానం ఇంకో రాష్ట్రం వాడు కూడా డెవలప్ చేయొచ్చు. ఒక చోట సాఫ్ట్వేర్ను డెవలప్ చేస్తారు, ఇంకో రాష్ట్రంలో సాఫ్ట్వేర్ చేయొచ్చు. కానీ ఈ పద్యం అనేది కేవలం మనం డెవలప్ చేసుకోవాల్సిందే, మన దగ్గర మాత్రమే డెవలప్ అయ్యేది. సో ఇలాంటి దాని మీద మేము ప్రభుత్వాల దగ్గర కూడా ఇలాంటి అప్పీల్ తీసుకెళ్ళాలి మీలాంటి వాళ్ళ తరఫున అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాంతోపాటు ఈ పద్యాన్ని కాపాడుకుంటే చాలా భాషల వాళ్ళు చాలా చాలా రకాల ఒక సాంప్రదాయాలను కాపాడుకుంటుంటారు. పద్యాన్ని మనం కాపాడుకుంటే మన తెలుగు సాంప్రదాయాన్ని, తెలుగు జాతిని కాపాడుకున్నట్టు అవుతుంది అనేది మాకైతే స్పష్టంగా అర్థం. ఇక్కడ ఇంకో విషయం చెప్తా బాబు, ప్రభుత్వాలు కూడా పాపం వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ తెలుగు సంగీత నాటక అకాడమీ పెట్టిండ్రు. తర్వాత రసరంజని కేవి రమణ ఐఏఎస్, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆయన తర్వాత ఎంతో మంది కూడా. కానీ ఇప్పుడు అంటే నాతో పాటు కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళకి కేవలం పద్యం అనేది తెలుగు వారి సొంతం అనేది తెలియని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. చాలా మంది కాదు, నాకు తెలియదు, మీరు చెప్పాలి. అయితే దీన్ని తప్పకుండా ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్లాలనేది మా యొక్క సంకల్పం. తప్పకుండా దాంట్లో మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం సార్. చాలా ధన్యవాదాలు. మాకు తెలియని విషయాలు, మా ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా మీరు చెప్పారు. మరోసారి మీ ఆచార్య టీవీ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గారికి, వెంకటస్వామి, మంత్రి వెంకటస్వామి గారికి, అదేవిధంగా సత్యం గౌడ్ గారికి, అదేవిధంగా ఇటుకల ఆంజనేయులు గారికి, సమస్త మీ స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు. నేను కోరేది ఏంటంటే, భగవంతుడు నిజంగా చెప్తున్నా, ఈరోజు మీకు తెలుసు యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి కన్సల్ట్ అయిపోయి నిజమైన సమస్యలను ప్రజలకు చూపించలేకపోతున్నారు. కానీ మీరు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రతిరోజు, ఆ సమస్యలను ప్రతిబింబించే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీరు విజయవంతం కావాలని నేను ముక్కోటి దేవతలను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.